నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో అరుదైన సంఘటన చోటు చేసుకోబోతుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగువారి బ్రాండ్ అంబాసిడర్లుగా భావించే ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్లో జరిగే ఓ కార్యక్రమానికి హాజరు కానున్నారు. తెలుగువారి కళ్ళల్లో ఆనందం నింపే ఈ ఘట్టం ఎప్పుడు ఆవిష్కృతం అవుతుందా అని అంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రాని వచ్చింది. ఈ నెల 3 నుంచి 5 వరకు హైదరాబాద్లో ప్రపంచ తెలుగు మహాసభల దైవార్షిక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు తెలుగు దిగ్గజాలు అంతా హాజరు కానున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు ఎందరికో ఆహ్వానాలు వెళ్లాయి. దీంతో ఈ పండగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెలుగు వాళ్ళంతా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ HICC నోవాటెల్ హోటల్లో ఈ మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. తెలుగు భాష, సాహిత్యం, సాంప్రదాయాలు, తెలుగువారి వారసత్వంపై ఈ మహాసభల్లో చర్చించనున్నారు. తెలుగువారి సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందజేయడం ఈ మహాసభ ప్రధాన ఉద్దేశం. అనేక రంగాలకు చెందిన తెలుగు ప్రముఖులు హాజరవుతున్నందున నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జనవరి 3న ప్రారంభమయ్యే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు. జనవరి 5న ముగింపు వేడుకలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ మహాసభల్లో తెలుగు సమాఖ్య అనుబంధ సంస్థలు, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక దిగ్గజాలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రముఖులను కూడా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రమ్మంటూ ఆహ్వానాలు పంపారు. అదేవిధంగా ఈ మహాసభల్లో 10 మంది తెలుగు ప్రముఖులకు బిజినెస్ అచీవ్మెంట్స్ అవార్డు ప్రదానం చేయనున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి ఎం వెంకయ్య నాయుడు, సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, నటరత్న నందమూరి బాలకృష్ణ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు సినీ నటులు జయప్రద, జయసుధ, దర్శకుడు రాఘవేంద్రరావు, మురళీమోహన్తో పాటు మరికొంతమంది ప్రముఖులు హాజరు కానున్నారు. అయితే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులంతా ఒకేసారి కార్యక్రమానికి వస్తారా లేక వేర్వేరుగా హాజరవుతారా అన్నది ఇంకా ఫైనల్ కాలేదు.